సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం సర్వేపల్లి పంచాయతీ పరిధిలో అక్రమ గ్రావెల్ గుంటలను సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి, ఈదగాలి పంచాయతీల్లో అనుమతులు లేకుండా అక్రమంగా పేదలకిచ్చిన భూములను అతి తక్కువ ధరకు తీసుకుని భూములు ఇవ్వని వాళ్లను బెదిరించి ఎకరాకు ఎంతో కొంత ఇచ్చి ఆ భూముల్లో కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ను 15 నుంచి 20 అడుగుల లోతు తవ్వకాలు జరిపి కోట్లు గణించారని అన్నారు. నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. పాఠ్య పుస్తకాల్లో మనమందరం కూడా అశోకుడు చెట్లు నాటించను, అశోకుడు చెరువులు తవ్వించను అనేటువంటి దాన్ని చదివి ఆనాడు తెలుసుకున్నాం. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఇచ్చుకొని గెలిచి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి 5 సంవత్సరాలు అధికార పక్షంలోకి వచ్చి అరమంత్రి అయ్యి నేను నిజాయితీ పరుణ్ణి, నేను అవినీతి చేయలేదు, నేను పతితనే అని చెప్పి నా మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి డూప్షెట్లాడుతూ వేస్తూ ఓడిపోయిన బాధలో ఉన్నాడో లేకంటే ఆయన అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పి షోలు చేస్తున్నాడో తెలియనటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఇక్కడ ఉండేటువంటి ఈ గుంటలన్నీ కూడా వందల ఎకరాల్లో ఎక్కడికో పోబడలే. సర్వేపల్లి పంచాయతీ, ఈదగాలి పంచాయతీకి సరిహద్దులో ఉన్నటువంటి భూములన్నీ కూడా పేదలకు ఇస్తే ఆ పేదల దగ్గర వాళ్ళ నోరు కొట్టి కోట్ల రూపాయలు దోచుకొని ఆయన ఇష్టానుసారంగా ఆయన చేతి వాటాన్ని ప్రదర్శించి పరిమితులకు మించినటువంటి విధంగా గ్రావెల్ తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. అందుకే ఆయన KGF 3గా ఆయనకి నామకరణం కూడా చేయడం జరిగింది. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, గోవర్ధన్ రెడ్డి గారు, మీరు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికో బాబళ్ళ. ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకొని 175 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ మీ పాలనలో అతి అవినీతి పరుడు, అతి అవినీతిగా కోట్లు సంపాదించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నెంబర్ 1 నువ్వు. ఈరోజు ఏదో వైసీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి మళ్ళీ జిల్లా అధ్యక్షుడు అయినట్టున్నావు. నువ్వు లేస్తే మీడియా సమావేశాలు పెట్టి ఇక్కడ కాలువలు మరమ్మతులు జరగలేదు, కాలువల్లో అవినీతి జరిగింది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 100 కోట్ల అవినీతి చేశాడని చెప్పి చెప్తున్నారు. 120 రోజులు అయిపోయి 140 రోజుల దాకా ప్రభుత్వం ఏర్పడింది, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కావచ్చు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో కావచ్చు, ఎక్కడా కూడా రూపాయి కూడా అవినీతి జరగకుండా ప్రతి రూపాయి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం పంచాయతీలకు నిధులు తీసుకొచ్చే దాంట్లో వాళ్ళు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు. అయితే నువ్వు, మీ నాయకుడు, ఈ రాష్ట్రాన్ని, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈ నియోజకవర్గాన్ని నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి నువ్వు సర్వనాశనం చేసేసి ఎక్కడ అభివృద్ధి చేయకపోగా నీకు అనుసరణలో ప్రభుత్వ అధికారులను హింసపెట్టారు, పోలీస్ స్టేషన్లన్నీ ఆధీనంలో పెట్టుకున్నాం. ఎవరైనా సరే అయ్యా మా భూములు ఎవరిచ్చారే ఇంత పర్మిషన్ అంటే వాళ్ళ పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రావెల్ మాఫియా దందా లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తర్వాతే. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, నీ అవినీతి అక్రమాలని త్వరలోనే బయటకు తీసి ఏదైతే పరిమితులకు మించి ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరిగాయో ఆ సమయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేంత వరకు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎక్కడా కూడా వెనకడుగు వేయదు. నీ అవినీతి అక్రమాలను కూడా బయటికి తీసి నిన్ను జైలుకు పంపించేంత వరకు నేనైతే నిద్రపోను. నీకు చెప్పే ఆ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఒకటే తెలియజేశా, ఓడిస్తామని. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా లేకుండా ఓడించాం. అదేవిధంగా త్వరలోనే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీసి నిన్ను జైలుకు పంపిస్తాం. మేము కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అభివృద్ధి దిశలో రాష్ట్రం ముందుకు జరుగుతుందంటే ఒక కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గ కూటమి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ 3 వరుసల్లో ఈ రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి వైపు నడుస్తుంది. అదేవిధంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి భూముల్లో జరిగినటువంటి అక్రమ తవ్వకాలన్నింటినీ కూడా
బయటికి తీసి అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము ఉపేక్షించమని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 1960లో ఈ భూమి ఎస్సీలకి కేటాయించింది అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు. ఎస్సీ మాల కులానికి సంబంధించింది ఇది 114 ఎకరాలు. ఇందులో 2019 నుండి 2023 వరకు వైకాపా దందాలో కాకాన గోవర్ధన్ రెడ్డి అనుచరులు సర్వేపల్లి గ్రామానికి సంబంధించి వాళ్ళు మా భూమిలో 3.5 ఎకరా గ్రావులు అమ్మేసి జవాన్ షెట్లు కొట్టేసి మా బాటికి డబ్బులు ఇస్తామని చెప్పి వాటిని కూడా ఇవ్వకుండా తీరా 2014 చూసుకోలేక 2024 చూసుకోలేక ఏమీ లేదు. ఇక్కడ మేము దీన్ని అడిగలేక ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. అప్పట్లోనే దీని గురించి పెద్ద గొడవ జరిగింది. మీరు మా దేవస్థానం మేము డబ్బులు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. దీన్ని ఎంత దూరమైన పోరాడి ఈ డబ్బులు వసూలు చేసినాక ఎవరిని నేరుబాలేము, మేము ఊరుకోం. ప్రతి ఒక్క వాళ్ళు వచ్చే దీని మీద దందా చేస్తాం, ధర్నాలు కూడా చేస్తాం. ఎంత దూరం వాళ్ళు పోరాటం ఈ భూమి గురించి ఎవరు వచ్చే వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే ఎంతలా భూస్వామైనా సరే ఎవడైనా సరే ఈ వైకాపా నాయకులందరినీ ఈ లాగి ఈడ్చి రోడ్డు మీద ఎక్కిస్తాం వాళ్ళని. ఇటువంటి వదిలే సమస్య లేదు. ఎవరైనా సరే దీనికి ప్రతి వాళ్ళు మాకు న్యాయం చేయాలి. ప్రతి కుటుంబ ప్రభుత్వం వాళ్ళని, పోలీసు వాళ్ళని, అధికారి, జిల్లా కలెక్టర్ వాళ్ళని మేము కోరుకుంటున్నాం. దీనికి న్యాయం చేయాలి. మేము మీడియా ద్వారా వల్ల బయటకు వచ్చినాం. మాకు న్యాయం చేయాలని ప్రతి వాళ్ళని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.